ప్రభునామమునకు వందనాలు. అవకాశం ఇచ్చిన సిస్టర్ గారి వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే సెప్టెంబర్ నెలలో 27కి మా పాపకి చాలా సివియర్ పెయిన్, ఫీవరు, చాలా పెయిన్తో లెవలేకపోయింది. అయితే మరి దేవుడు మా ఆయన మా వారు కూడా పుణ్యలో ఉండేవారు, నాకు ఎవరి సహాయం లేదు. సరే అని చెప్పి అట్లనే చెప్పి జ్వరం ట్యాబ్లెట్ వేసేసి ఉంచి అసలు ఎవరు డాక్టర్లు కూడా అందుబాటులో లేరు అప్పుడు. సాటర్డేగా వేరే డాక్టర్కి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాం. అయితే బ్యాక్ సైడ్ బాగా పెయిన్ వచ్చేది, వెనుకూసది. అయితే ఇంజక్షన్ ఇచ్చారు, అయినా కానీ జ్వరం 102 ఉండేది. అసలు తగ్గుతుంది, వస్తుంది, అసలు ఎవరెక్కిపోయేది. దేవుడా మరి ఎవరు లేరు, మీరు స్వస్థపరచండి అని అట్లనే ఇంకా ప్రేయర్ చేసుకుంటూ 4 రోజులు సండే వరకు ఇంట్లో ఉంది. మండే ఇంకా తగ్గుతలేదు జ్వరం. మళ్ళీ సార్కి ఫోన్ చేస్తే అమ్మ తీసుకొచ్చి అడ్మిట్ చేయాలి. అయితే ఫ్రైడే ఎప్పుడు మంగళవారం నైట్ అడ్మిట్ చేసి యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అట్లనే 4 days వరకు కంటిన్యూ ఫీవర్ ఉండేది, వామిటింగ్ సెన్సేషన్, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ అన్నీ ఉన్నాయి. ప్రేయర్ చేస్తే అయితే ఒకరోజు అక్క సంధ్యక్క ఫోన్ చేసేది, అక్క ఇలా సంగతి అంటే సరే సిస్టర్ గారికి చెప్పండి ప్రేయర్ చేయించండి అంటే మరి ప్రేయర్ చేసే సిస్టర్ గారు కూడా మరి వందనాలు సిస్టర్ గారు, మీరు కూడా సంధ్యక్క ప్రార్థన కూడా దేవుడు అందరి ప్రార్థన అనేది మరి దేవుడు స్వస్థపరిచి ఇప్పుడు బిడ్డకి బాగానే ఉంది. ఆ బిడ్డకి బట్టి ప్రార్థించండి, ఆమె చదువులో ఆరోగ్యంలో ఇంకా అభివృద్ధి చెంది దేవుళ్ళలో నడిచేలాగా దేవుని నామం బట్టి చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. సంధ్య నిజంగా చెప్పినప్పుడు మా టీంలో ప్రేయర్ టీం ఎవ్రీడే మేము 9 to 10 ప్రేయర్ చేస్తాము. సో అందులో అందరం ప్రార్థన చేసాము. మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు, స్వస్థత ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ఆ విధంగా అనేకమైన సాక్ష్యాలు మన ఈ బోరబండ ఈ యొక్క మందిరం నుంచి దేవుడు ఇంకా తీసుకొని రావాలని మరి భవాని వచ్చింది, మరి అది వెళ్ళిపోయింది. పాపం తన కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు తనని తన పిల్లల్ని ఆశీర్వదించండి కదా. ఇంకా అనేక మంది అన్యజనులు ఈ ప్రాంతానికి వచ్చి మందిరానికి వచ్చి రక్షణ పొందాలని ప్రార్థన చేద్దాం. ఆమె యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.